పలమనేరు దగ్గర పలమనేరు గోశాలలో ఉంచుతారు. దాంతోపాటు అప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఒకటి తయారు చేశారు వీళ్ళు నాకున్న అవగాహన మేరకు. ఏంటయ్యా అంటే ఈ గోవులకి సంబంధించి మామూలుగా ఎడ్లని గోవుల దగ్గరకు వదిలిపెట్టడం ఇది జరుగుతుంది, మీకు తెలుసు కదా సిస్టము. అలా కాకుండా వీళ్ళు కృత్రిమ గర్భధారణ విధానం ఎలా అంటే ఈ జాతికి సంబంధించినటువంటి పవర్ఫుల్ ఎద్దు దగ్గర నుంచి వీర్యాన్ని తీసి దాంట్లో నుంచి వైవై క్రోమోజోములు మాత్రమే ఉండేలా డివైడ్ చేసి అవి గోవుకి ఎక్కించడం. తద్వారా వాటికి ఆడగోవులే పుట్టేటట్టు. ఎక్స్కి అయితే ఏది, వై అయితే ఏది మనకి తెలుసు కదా. ఇట్లాగా ఆడగోవులే పుట్టేటట్టు 100కి 95% గోవులు 5% ఎద్దులు పుట్టేటట్టు ప్లాన్ చేశారు. ఇదివరకటి రోజుల్లో అయితే మామూలుగా పెట్టేసి ఆ ఎడ్లు పుట్టినటువంటి వాటిని రైతులకు ఇచ్చేవాడు ఒకనాడు. రైతులు అక్కడ దగ్గరలో వ్యవసాయం చేసుకున్నారు. ఇప్పుడు రైతులు ఎవరు ఎడ్లను వాడట్లేదు కదా, మెయింటైన్ చేయట్లేదు కదా. కాబట్టి అసలు వీళ్ళు ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కృత్రిమ గర్భధారణ విధానాన్ని. దాని ద్వారా ఎద్దుని గేదెల దగ్గరికి, ఆవుల దగ్గరికి పంపించకుండా డైరెక్ట్గా వీళ్ళే వెటర్నరీ డాక్టర్ల ద్వారా ఆ ట్రీట్ చేసి చేస్తున్నారు.